హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. చాలా మంది పప్పుచారు చేయడం ఒక పెద్ద పనిలా ఫీల్ అవుతుంటారు, కానీ నేను ఉన్నాను మీకు సింపుల్గా నేర్పించడానికి. అయితే కప్పు పప్పుని వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, సూరకాయ, కొత్తిమీర, కరివేపాకు. సూరకాయ అంటే ఆనగంకాయ. నేనైతే ఈ సూరకాయని ఒకటే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే వీటితో పాటు క్యారెట్, దోసకాయ, మునక్కాయ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి చేసుకుని వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ అనియనకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాని కూడా యాడ్ చేసుకుని ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కొన్ని వెల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా మిక్స్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయాక కొన్ని వాటర్ వేసుకొని వాటిని మంచిగా ఉడకనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టుకుని మంచిగా ఉడకనిద్దాం. అవి ఉడికే వరకు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కందిపప్పుని కుక్కర్లో పెట్టుకున్నాం కదా, దాన్ని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పులుసు మసులుతున్నప్పుడు పప్పును ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా దీన్ని కొద్దిసేపు మంచిగా మరగనివ్వాలి. మనం స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు మరగనివ్వాలి. కావాలంటే మీరు ఇందులో సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఏం యాడ్ చేయకపోయినా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ వెరీ సింపుల్ కూడా. ఇంకా ఎందుకు లేట్, ఇంత సింపుల్ అండ్ చాలా మందికి ఫేవరెట్ అయిన ఈ రెసిపీని నేర్చుకోకుండా ఉంటారా? ఇంకా ఇప్పుడే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.